మైకులు బాగానే ఉన్నది సంబరపడుకుంటా సంతోషపడుకుంటా దంచు పిల్ల దంచు నువ్వు దంచు నువ్వు కల్లొచ్చు దంచు పిల్ల దంచు నువ్వు దంచు నువ్వు కల్లొచ్చు దంచుతో దాచిన పొడి తెచ్చుకో ఏం వదిలి మాట్లాడవు బాయి కాడి పక్కన ఏమని మాట్లాడవు ఏమైనా మాట్లాడవు బాయి కాడి పక్కన ఏమైనా మాట్లాడవు ఏమని మాట్లాడవు బాయి కాడి పక్కన ఏమైనా మాట్లాడవు రాసుకో బాయి కాడి పక్కన ఏ తోడి వచ్చి రాసుకో ₹7 కట్టుకో బాయి కాడి పక్కన ఇదంతా రత్నగిరి పట్టణమే ఉన్నట్టుంది పట్టణమే గాని ఈ ఇల్లు దొరకదు కదా మాకు అయ్యా ఈ రత్నమ ఇల్లు ఎక్కుతుంది అన్నయ్య మెట్లెక్కలేదు ఇల్లు ఎక్కదంటే రత్నమది నాకు కాడి నోరు తిరుగుతలేదా నువ్వేమంటున్నావయ్యా రత్నం ఇల్లు ఎక్కుతుంది ఎక్కడయ్యా ఇల్లు ఎక్కదయ్యా రత్నం ఇల్లు ఎక్కదా ఎక్కది ఎక్కడ అంటుండు ఓహో ఇల్లు ఎక్కడ అంటున్నావు అయితే రత్నమ్మ ఇదే రాజ్యం ఇదే దేశము రత్నం ఇల్లుకి ఇదే ఉండే తన భర్త రమణసేన మహారాజు తాగుడుకు పేకాడకు జూదానికి బానిసైపోయి రాజ్యం మొత్తం ఓడిపోయిండు దేశం మొత్తం ఓడిపోయిండు గడపకు కమ్మల గుడి చేసుకొని రాజ్యం లోపల కట్టెలు కొట్టుకుంటా రాజ్యం లోపల అమ్ముకుంటా కట్ట కొడకు కమ్మల గుడిసె వేసుకొని బతుకుతున్నారయ్యా ఊరవుతారా ఓ 3 వల్ల 7 కమ్మల గుడి చేసుకొని అంటున్నా ఒకప్పుడు రాజులే ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు బిచ్చగలకండి అయిపోయింది సరే 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 పుట్టాడు కొడుకా లంబుకు లంబునుడు పొలగాడా సరే సరే సరిగా నాకు సీతతో దొరికింది రామ 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 తమ్ముడు అయితే కట్టకడ ఉన్నది కమ్మల గుడిసె 7 తాటి కమ్మల గుడిసెకి ఇదే ఉన్నట్టుంది మరి గుడిసె కాడికి పోయేది వింటాం మరి రత్నం ఉన్నదో లేదో తమ్ముడా జర ఈ నోరు పెద్దగా ఉంది జర నాది నత్తి నోరు పాడైంది నేను నచ్చోన్నాయి మరి నాకు చెవులు సక్కంగా నా మాట రుజువు లేదు నువ్వు జర గట్టిగా విను ఒకసారి విను అమ్మ రత్నమ్మ దేవి దొరసాని
ఏమనిరా పాడుకోవు అమ్మ అంటుంది తాత పిల్లలు అన్నారు పాడుకోవు ఓ అవ్వ అంటే నీ అయ్య పిల్లలు అన్నారా ఓ చెల్లె అంటే నీ బామ్మది భార్య అనుకున్నారు పాడుకో ఓ అక్క అక్కడ నీ బావ పిల్లలు అనుకున్నారా ఓ అత్త అత్త నీ మామ పిల్లలు అనుకున్నారా ఓ ఆరాల ఆరాలంటే నువ్వు అచ్చిన మొగలు ఆడలు నాకు ఏం అర్థమైతలేదు అది చిత్తకార్తెలో పుట్టినట్టుంది అచ్చిన మనుషులకు మర్యాద ఇచ్చుడు ఎరకలేదు అది రోజులే ఉంటుంది కాదు అది ఆడి తోరి అది ఇది అని కొడుతుంది కానీ అవ్వా అమ్మ రత్నమ్మ దేవి దొరసాని సిల్లెవరో పాడుకో సిల్లెవరు రేపు పొద్దుగా రాపోర్రి ఇగో బర్మల్ల ఇళ్ళల్లా రామయ్య పండుగ అవుతుంది రామయ్య పండుగ బలగం బాగా వచ్చిండ్రు ఇప్పుడు తిన్నరు కథ చూస్తుండ్రు జనానికి వంటరు పొద్దుగా లేచి మరి బస్ ఎక్కుతానికి పోతారు ఆ గప్పు వాళ్ళకి ఆధార్ కార్డు పట్టుకుని పట్టుకు పోతారు వాళ్ళు ఆ బస్ కిచ్చే కిరాయి మీకే ఇస్తారు పోరి వాళ్ళు ఇస్తారు ఫోన్ పేలు అందరికీ ఓ రత్నమ్మ లోపట ఉన్న వాళ్ళేవా నేను ఇంకొకటి వేరే బాడుకో లోపల ఉన్నదో బయట ఉన్నదో మరి బయటకు వచ్చి మాట్లాడు కదా అయ్యా వస్తున్నా ఇప్పుడు లేచిన రక్తము అగో 2 జడలు వేసుకుంది బడికి పొల్ల బడికి పోయినట్టు మీరు పోతారా మీ పొలాలు కట్టే బడికి అగో 2 జడలు వేసుకొని టింగు 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 బయటకు వస్తుంది బిడ్డలు ఎందుకు పని చేసిరంటే కంప్యూటర్ కాలం అయింది ఇంటికి వచ్చి ఇక్కడ గంట కొడితే పక్క పని తర్వాత పని చేసుకుంటాం గంట కొట్టి పని చేసి అంటే నాది కమ్మల గురించి ఎక్కడ పెడుతుందా వచ్చిన పాడుకో నేను పెట్టి పెద్దలు చెట్టు ఉట్టి చూసిన నేను దానం చేస్తే ఇలా గొంగడి కొన్నాను లేకపోతే అంతగా గొంగడి ఎక్కడి అది కోసేలేదప్పుడు దాని చేసే పైసలు కొన్నాను అంటున్నా మొత్తం లేదు అంత ఈ ఊళ్ళో పేరు పెట్టి పిలిచే పాడుకోలేదు మరి ఏమంటారు నిన్ను పాడుకో ఏమంటారు దొరసాని నువ్వు దొరసానివా అయితే మమ్మల్ని ఏర్పాటు చేస్తలేవా అంటే పేపర్కి వచ్చిరా ఈటీవీకి వచ్చిరా మా టీవీకి వచ్చిరా అంటే నువ్వు టీవీలో వచ్చేటోళ్ళు పేపర్కి వచ్చేటోళ్ళు కేసీఆర్ ఇంత పెద్ద భూమి పెట్టుకొని వస్తాడు హరీష్ రావు వస్తాడు రేవంత్ రెడ్డి వస్తాడు వాళ్ళు ఏర్పాటు చేస్తా మీరు ఏ దేశానికి ముఖ్యమంత్రి మేము ఏర్పడతలేవా అద్దాలు పెట్టుకోవా మేము పాత వాళ్ళమే కొత్త వాళ్ళం కాదు కేసీఆర్ అద్దాలు ఇస్తే ఆయన అద్దాలు ఇగో నీ లగ్గమైనాడు భరత్లో నాయని పాటేసుకునే దుంకలేడా ఓ నేను హండి పడి నువ్వు సాపు సన్న సున్న పుల్ల లెక్కుంది ముంగడ పెరిగింది ఎవరు అనుకుంటున్నావు శివసేన పట్టమేరేవాడు మీ అన్న శివసేన మహారాజు కింద ఉండే 7 మంత్రులమమ్మ ఓ బిడ్డ మా అన్న మంచి ఉండా
ఓ మా చిన్నప్పటికంటే జర ఏం జరిగిందో నాన్నగా దేకుతున్నాము రత్నమ్మ నీకు లగ్గమైనప్పుడు రాజ్యం ఉండే దేశం ఉండే ఏడం కాల బంగుల భవంతులు ఉండే ఇప్పుడు ఈ కట్టగడపవు కమ్మల గుడి చేసుకుని బతుకుతుండ్రు ఏమైందమ్మా అదో చెప్తే చరిత్ర అయితే మీ అన్నగారికి బిడ్డ పుట్టింది మీ అన్నకు బిడ్డ పుట్టింది అంటే మీ అన్నకు వదినకు అంటే ఒకరికి పుట్టింది అందుకే అంటే బిడ్డ పుట్టినాక ఇయ్యాల వచ్చింది అయితే ఓ రేపు తెల్లవారితే పురుగుతుంది ఇవి అన్నదమ్ములు ఇస్తుంటారావా ఆ వాడుకో ఆ చెల్లె ఆడవిల్లు ఉన్నది చెప్పద్దా బిడ్డ పుట్టింది పుట్టింది నాకు కొడుకున్నాడు మెడగోళ్ళు పుట్టిన ఎంత ముసుకుండా పోతుంటుంది మరి మా వాళ్ళ నీళ్ళు పోసుకున్నప్పుడు అని చెప్తే ఇక శ్రీమంతం ఉన్నాడు నేను ఇంత పనులు దిక్కులేదు ఫలారాలు చేస్తాడు దిక్కులో ఇంట్లో నువ్వు ఎట్లా పిండి చేస్తావు ఫలారాలు ఎట్లా చేస్తావు కమ్మల గురుసులు సంసారం చెప్తారు పిల్లలు కానీ లగ్గ చెప్తారు సాగు అడ్డమైన ముచ్చట్లు చెప్తా అందులో అడ్డడితే కడుపు మీ అన్న గడిపోతుంది 21 రోజుకి టైం అయిపోతుంది జల్దిన పోదాము అవ్వా నీ కొడుకుని తోలుకొని నీ భర్తను తోలుకొని బయట వాడు